హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాం. అదేంటంటే ఒక గిరిజన గ్రామాన్ని అయితే విజిట్ చేయబోతున్నాము. అక్కడ వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన్యంనాన్ని ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మాతో పాటు మీరు కూడా చూసండి. ఓకే ఫ్రెండ్స్, రండి. ఇంకా వెళ్ళేదారి అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. మొత్తం చుట్టూ మొత్తం ఫారెస్ట్. ఇది చాలా కొండ పైకి రావాలి, రోడ్ ఏముండదు. సో అందుకని మా గిరిజనులు ఇక్కడ నివసిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దారి వైపు నుంచి నడుచుకొని వస్తూ పోతుంటారు. ఫ్రెండ్స్, మేము వెళ్ళే దారిలో అయితే జీడి పొలం అయితే కనిపించాయి. ఇక్కడ వాళ్ళకి అడిగాము, జీడి పంట అయితే ఎక్కువ ఈ ప్రాంతాల్లో అయితే ఎక్కువ వేస్తారన్నారు. జీడి కాపు అయితే అందంత మాత్రమే అన్నారు. చూడండి కిందన అయితే ఎలా రాళ్ళు ఉన్నాయో. ఇవి ఇంకా ఏరలేదు, ఎన్ని రోజుల నుంచి ఏరలేదు తెలియదు. జీడి రైతులు అయితే చాలా కష్టపడతారండి. ఎందుకంటే మొక్క నాటినప్పటి నుంచి అది పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా కష్టపడి పిక్కలు అయితే సేకరిస్తుంటారు, జీడి పిక్కలు. ఫ్రెండ్స్ చూడండి, జీడి పండు ఎంత బాగుంది కదా, తింటే చాలా బాగుండి ఉంటుంది. కాకపోతే దగ్గు ఏమైనా పట్టవచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇంట్లోనా, ఇదేనండి ఆ విలేజ్, మా గిరిజన విలేజ్. ఇక్కడికి చూడండి ఎంత కొండపైకి వచ్చామంటే చూడండి, చాలా పెద్ద కొండలు ఉన్నాయి. ఆ మధ్యలో ఇటువైపు అటువైపు కొండల మధ్యలో అయితే ఈ విలేజ్ అయితే ఉంది. మొత్తం పురిపాక మట్టిగోడలు. ఇక్కడ కరెంటు, రోడ్డు సదుపాయాలు అలాంటివి ఏం లేవు. కానీ ఇక్కడ వీళ్ళు జీవిస్తున్నారు. నిజంగా వాళ్ళకి గ్రేట్ అని చెప్పాలి. అంత భయంకరమైనటువంటి అడవుల్లో కూడా వీళ్ళు జీవించడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చూడండి, అడవి మాంసం ఇవి, కొండ ఎలుక మాంసం ఇవి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆరబెట్టే ఒక వారం రోజుల తర్వాత తింటే భలే టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే మా గిరిజన ప్రాంతం. ఇక్కడికే వద్దామని వచ్చాము. తాత బాగున్నావా? బాగున్నాను. ఏం చేస్తున్నావు? జడిపెక్కలు జడిపెక్కలు ఏరుతున్నావా? కాపు రాలేదా ఏంటి, ఇంత తక్కువ ఉన్నాయి ఇక్కడ? తక్కువే వచ్చింది ఈ సంవత్సరం కాపు రాలేదు ఎక్కువ. ఇక్కడే ఉంటున్నారా అయితే మీరు? ఇక్కడే బాగుంటుంది ఇక్కడ మీ జీవనము? అంటే మీకు తినడానికి ఉండడానికి అన్ని విధాలుగా బాగుంటుందా? తినడానికి అలాగే. ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడికి మొత్తం 10 కుటుంబాలు ఉన్నాయి. అందరూ పోడు వ్యవసాయం చేస్తుంటారా? ఇక్కడ మీకు ఎలా మరి? కరెంట్ లేదు, రోడ్ లేదు, ఎలా ఉంటున్నారు మీరు? లేదు, అదే బ్యాటరీతో జీవిస్తున్నారు. ఇక్కడ ఎప్పటి నుంచి మీరు జీవిస్తున్నారు ఈ ఊర్లో? అదే రాత్రిపూట అయితే దాంతోనే ఉంటారు. మరి రాత్రి మీరు భోజనాలు ఎంతకు చేస్తారు? మరి చీకటి ఉంటుంది కదా, తొందరగా చేసేస్తారా? మరి ఎలా ఉంటారు చీకటిలోనా ఈ రోజుల్లో కూడా? మరి ఇంత కొండ ప్రాంతంలో పాములు గాని, పుల్లు ఇలాంటి అడవి జంతువులతో మీకు భయం ఆందోళన నేను చెందవరం? పాము, ఎలుగుబంతు మళ్ళా ఉంటది, ఉంటాయి చీకట్లో. మీరు చీకట్లో బయటికి వెళ్ళరు? ఇంకా బయటికి వెళ్ళము. మరి పాములు చాలా కొండ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీకు కరెంట్ లేదు కదా. ఎన్నాళ్ళ నుంచి కరెంట్ లేదు? అప్పటి నుంచి మొత్తం 20 సంవత్సరం ఉంటుందా? మీ పేరేంటి? మంగడ. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు జీవిస్తున్నారు. మీరు ఏవైనా కావాలంటే, సరుకులు కావాలంటే, ఇప్పుడు తినడానికి, ఇప్పుడు వంటకి ఏమైనా మీరు పండించుకుంటారా లేదంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారా? తేవడము అక్కడ కానిచ్చి. ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఈ మా ఊరు కానిచ్చి, సీతంపేట నుంచి తీసుకొని వస్తారా? సీతంపేట సంతకి వెళ్తారా? ఇప్పుడు మీరు ఏమైనా ఇప్పుడు పండించిన పంట సీతంపేటకు దించుతారా? సీతంపేటలో దించేసి మీకు కావాల్సిన సరుకులన్నీ కొనేసి తీసుకుంటారు. వారం ఒకసారి వెళ్తారా, 2 సార్లు వెళ్తారా? 2 సారి 3 సారి వెళ్తుంటారా? మరి చాలా చాలా దూరం మీద మేము వచ్చినప్పటికి నడుచుకుని వచ్చాం. చూడు, మొత్తం సెమంటలు పట్టేసాయి, నడిచి వస్తుంటే కాలాలు బాధ. అవును, మీరు ఇక్కడ ఈ విధంగా జీవించడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ నుంచి రోజు నడుచుకొని రావడం కొండ. అందరు ఎవరు లేనట్టున్నారు, ఎక్కడికి వెళ్ళారు? కొండకి వెళ్ళారా? మీ ఇల్లు ఎవరు ఉంటారు? ఇల్లు
మందే మందే మీరుండి మీ ఆవిడ ఉంటారా? మా ఇద్దరికే. మీ ఇద్దరు ఉంటారు. బాబు లేదు, మరమరాలు లేదు, మా ఇద్దరికే. ఎవరు లేరు? ఎక్కడ ఉంటారు అందరూ? మీ ఇల్లు చూడవచ్చా నేను? రండి చూద్దాం. ఓకే ఓకే. ఇవేంటి ఇవి ఇక్కడ పెట్టుకున్నారు? అదే అలాగా తపెళ్ళు నువ్వు చేస్తుంటే బేపులకి రాదు. బేపులు రావని పెట్టుకున్నారు ఉట్ల దగ్గర వేసుకొని. అదే మీరు రాత్రిపూట్ల మీకు ఈ విధంగా కరెంట్ లేదు కాబట్టి ఇవేనా మీకు ఆధారం? అదే అదే ఏడు. ఈరోజు ఏంటి కూర? భోజనం చేసావా? కూర లేదు. ఏంటి అది తీయది? ఏంటది తీయేం కూర ఉండవు? కూర లేదా? కూర లేదు. కూర లేకుండా తినేసావా? అన్నం ఏంటది? కొబ్బరి చెప్పుని కర్రలో పెట్టి అన్నం చారు పెట్టుకోవడానికి. చాలా బాగుంది. మాకు ఇస్తారా తీసుకెళ్ళడానికి? తీసుకెళ్ళొచ్చా ఇంటికి? మీరు పండించినవన్నా అవి? ఇస్తారా తినడానికి మాకు? తినొచ్చా? కొండ అరటిపళ్ళు ఇవి మీరు ఇస్తే బాగుంటది కదా, ఇవ్వండి. ఇది కొండ అరటిపళ్ళు అండి. మొత్తం వద్దులే, మొత్తం వద్దులే, ఒక రెండు కాదు తినండి. ఇవి కొండటి పళ్ళు అండి. చూడండి, మాకైతే ఈయన కొండటి పళ్ళు ఇచ్చారు. అంటే ఆకలి వేసిన అడిగితే ఒకటి ఇవ్వండి అంటే మొత్తం ఇచ్చేస్తున్నారు. ఇది మా గిరిజనుల యొక్క అభిమానం. ఇది మేమనే కాదు, ఎవరు వచ్చినా సరే అందరికీ ఆదరిస్తారు, అందరికీ మంచిగానే చూస్తారు. కానీ మాకే ఎవరు బాగా చూడరు గిరిజనులకి. ఓకే, మంచి పళ్ళు ఇచ్చావు, ఆకలితో ఉన్నాం కదా. ఇవి ఏంటంటే వితౌట్ కెమికల్ అండి, ఆర్గానిక్ ఫార్మింగ్లోనే ఉంటుంది. సో మనకి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చాలామంది కెమికల్ వేసి పండిస్తుంటారు, అవి మంచిది కాదు. అందుకనేసి ఇంత చిన్నగా ఉన్నాయి, లేదంటే పెద్దగా ఉన్నాయి. చూడండి, మా గిరిజన ప్రాంతాల్లో అయితే హౌస్ అయితే ఈ విధంగా ఉంటాయి. మొత్తం మట్టి గోడలు, ఇంకా తలుపులు ఏమి ఉండవు, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఏం కూర వండుతాండ్రా? అది ఇదేంటివి ఇలా చేస్తాండ్రా? ఇది ఏంటవి? ఇది జీడి గుడ్లు. ఆ జీడి గుడ్లు అలా చేసి ఇందులో బోదండం కూరలు కలిపేసి తింటారా? కలిపి తింటే భలే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు మీరు కలిపితే ఇప్పుడు మీరు తింటాం ఎలా ఉంటుందో చూస్తాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అయితే కర్రీ ఉంటుంది. అంటే మొత్తం జీడిపప్పు, బోదండం కూర మిక్సింగ్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మాకు తెలిసిన ప్రాంతాల్లో ఈ రోజుకి కూడా దృఢంగా ఉన్నారంటే కారణం ఇలాంటి భోజనం వల్లనే కదమ్మా, అంతేనా? బోదండం కూరలో జీడిపప్పు మొత్తం ఆ విధంగా మొత్తం పిండి చేసి కలిపేసి తింటారు. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. చూడండి, అవి తినడానికా? కూరకా మీరే పండిస్తారా? ఇప్పుడు ఇవి అమ్ముతారా లేదంటే మీరే తినేస్తారా? ఇవి తినడానికే సీదం పెట్టి తీసుకెళ్తారా? మీరే ఇక్కడ ఇన్ని ఉన్నాయి, మొత్తం మీరే తినేస్తారా? మాకెవరా? కూతురు? మీ కూతురుది అది? ఇది మీద మీరే తింటారా? ఫ్రెండ్స్ చూడండి, అరటికాయలు మా కొండ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఇవి పండిస్తుంటారు. కానీ అమ్మడానికి కాదంట, వీళ్ళే తింటారంట. తినడానికి, ఎందుకంటే ఇక్కడ మరి కిందకి వెళ్ళి కూరలు తెచ్చుకోరు కాబట్టి ఇవి కూడా కూర వండుకొని తింటుంటారు. గిర్జాన బా గాబులే అగం తైతేనే దాంకన గిర్జాతేనే మరి ఉడి తాయిరానే నుడి తైతాయి గిర్జాన. మీ పేరు? బూదమ్మ. బూదమ్మ. పెన్షన్ వద్దా మీకు? లేదా బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళు సైసిపోయింది కదా, అదే అవునా? ఇప్పుడు ఇక్కడ ఏడు చేస్తారా మీరు? పోడు వ్యవసాయం కొండలో ఏ పండిస్తారు? నేత పండించోలే, అదే సీపురు,
పండిస్తాను చీపురు ఇంకేటి పసుపు చీడు తోట తాంతారు ఇది. ఫ్రెండ్స్ చూసారు కదా మా గిరిజన ప్రాంతం ఈ విధంగా ఉంటుంది. మా గిరిజనులు ఈ విధంగా ఆప్యాయంగా చాలా దగ్గరగా తీసుకుంటారు. మేము ఇక్కడికి వచ్చాక ఎలా రియాక్ట్ అవుతారో ఏ విధంగా ఉంటారు అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక చాలా మంచిగా మాకు రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఆప్యాయంగా మనకు పలకరించారు. చాలా ధన్యవాదాలు. మంచిది. లిమ్తాం 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 సుక్కాపో సుక్కా. ఓకే హాయ్ చెప్పు. హాయ్ బాయ్ బాయ్. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా అమ్మాయి అయితే మనకి పలకరిస్తుంది. స్వచ్ఛమైన నవ్వు చూడండి. ఏమంటే ఏ కోపాలు అలాంటివి ఏం లేవు. మంచిగా నవ్వుతారు, చాలా మంచిగా ఉంటారు, అందరిని ఆదరిస్తారు. అలాగే మీరు కూడా మమ్మల్ని ఆదరించండి. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోయండి. ఇంకా మరో సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇంకా బై బై.